ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు సంతూర్ సోప్. నమస్కారం. హలో సప్తగిరి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. హలో సప్తగిరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలుసుకుంటున్నాం, వారి మనోభావాలను తెలుసుకుంటున్నాం. అంతేకాదు మీ అభిమాన ప్రముఖులతో మీరే నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది హలో సప్తగిరి కార్యక్రమం. మరి ఇవాళ మన కార్యక్రమానికి ప్రముఖ కవి, గాయకుడు, నటుడు, పత్రికా సంపాదకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఇంకా పరిశోధకుడు, ఇలా ఎంతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన శ్రీ సాధనాల వెంకట స్వామి నాయుడు గారు విచ్చేశారు. ఓ చినుకు రాలినప్పుడో, ఓ ఆర్తనాదం వినిపించినప్పుడో, లేదా ఓ కన్నీటి బిందువు జారిపడినప్పుడో, ఓ వార్త కదిలించినప్పుడు నాలో కలిగే ప్రతిస్పందనలే నా కవితలు అనే శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ మీకు తెలుసు కదండి. 04027031432, 04027031432, 04027031433. మరి వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సాక్షరతా ఉద్యమంలో ప్రారంభ రచయితలు మీరు కూడా ఒకరు. ఆ టైంలో మీ అనుభవాల గురించి చెప్పండి మాతో. అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తుంటాను నేను. ఎందుకంటే అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొనడం అంటే మరో స్వాతంత్ర సమరంలో పాల్గొనడం అని బాబులాల్ గోపాలకృష్ణ గారు అన్నారు. అటువంటి ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఆ ఉద్యమం 1990 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అప్పుడు చందుని వెలుగుల చల్లదనం అనే పాటని నేను ఆ ఉద్యమానికి రాసిపెట్టాను. ఆ పాటని బేగం, లినీనా వంటి ప్రముఖ గాయనీమణులు ఆంధ్ర రాష్ట్రంలో దానికి ప్రాచుర్యాన్ని కల్పించారు. అప్పుడు నేను రాజమండ్రిలో ఉండేవాడిని. తూర్పుగోదావరి జిల్లా అక్షరవర్ధిని అనే పత్రిక వెలువరించేది. ఎందుకంటే వివేకవర్ధిని అనే పత్రిక కందుకూరు వీరేశలింగం గారు అక్కడి నుంచి వెలువరించారు. దానికి గుర్తుగా అక్షరవర్ధిని అనే పత్రికని వెలువరించాం మేము. దానికి నేను సంపాదకుడిగా పనిచేశాను. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, మీరు అంటే బహుముఖ ప్రజ్ఞ కలిగిన వారు. మీరు కవి, గాయకులు, అలాగే పత్రికా సంపాదకులు అని చెప్పారు, అలాగే పరిశోధనలో కూడా రాశారు. సో గాయకులుగా అసలు మీరు మీ ప్రస్థానం ఎలా జరిగింది? అంటే అసలు ఎప్పుడు గాయకులుగా మారారు? శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? ఎలా పాటలు పాడటం మొదలు పెట్టారు? నిజంగా చెప్పాలంటే నాది పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ గలవాడిని. పల్లెటూరులో పుట్టినవాడిని కాబట్టి పల్లె గీతాలు ఎప్పుడు కూడా నాకు ఉత్సాహాన్ని కలిగించేవి. పంట పొలాల్లో ఆ పల్లెలో పనిచేసే వాళ్ళంతా పాడుకునే పాటలు నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చేవి. ఆ ఇన్స్పిరేషన్తో మొట్టమొదట నేను జానపద గీతాలను రాశాను. అయితే కాలేజీలో వచ్చేటప్పటికి నేను పాటలు పాడుతుండేవాడిని. అయితే నేను సరైన శాస్త్రీయ సంగీతం బ్యాక్గ్రౌండ్ లేక ఆ పాటలు సరిగ్గా పాడలేకపోయేవాడిని. అంటే మీరు ముందు గాయకులు కాకంటే కూడా ముందు కవి, ముందు రాసేవాడిని. అయితే వాటిని నేను సరిగ్గా పాడలేకపోయేవాడిని. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ పాటలు పాడినప్పుడు నాకు ఒక అవమానం కూడా జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న లెక్చరర్ చెప్పారు, నాయన నీ గాత్రం బాగుంది కానీ నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే మంచిది, ఇక్కడే ప్రభుత్వ సంగీత కళాశాల ఉంది రాజమండ్రిలో, నువ్వు అక్కడ జాయిన్ అయ్యి నీ గాత్ర శుద్ధిని పెంచుకో అని చెప్పారు. ఆయన సూచన ఈ రోజు మళ్ళీ నేను ఇక్కడ కూర్చొనేటట్టు చేసింది. అందుకని గురువుల మాట తప్పనిసరిగా మనం వినాలి, ఎదగాలి అనుకుంటే వినాలంతే. అప్పుడు నేను అక్కడ 3 ఏళ్ళు మృదంగాన్ని, అలాగే 3 ఏళ్ళు గాత్రాన్ని నేర్చుకున్నాను. మృదంగం బాలాజీ గారి దగ్గర, గాత్రం కృష్ణమోహన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత మొట్టమొదట సంధ్యారాగం అనే రూపకాన్ని కృష్ణమోహన్ గారి సంగీత దర్శకత్వంలో ఆకాశవాణిలో మొట్టమొదట దాన్ని ప్రజెంట్ చేశాం విజయవాడ కేంద్రం నుంచి. ఓకే, ఫస్ట్ ఆకాశవాణిలో పాడారు. ఓకే అండి. అంటే మరి కవి ఇందాక అన్నారు నేను జానపద గేయం రాశాను అని, అంటే అసలు కవిగా ఎప్పటి నుండి రాయడం మొదలు పెట్టారు? నేను ఇంటర్మీడియట్ నుంచి రాసేవాడిని, కానీ మొట్టమొదటి పుస్తకం 1989లో దృశ్యం అనే పుస్తకాన్ని వెలువరించారు. ఆ దృశ్యం నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించడం, దానికి ముందు మాట దాశరథి గారు రాయడం, దాన్ని ప్రసిద్ధ కవి ఆవంచ సోమసుందర్ గారు సమీక్ష చేయడం, ఇదంతా నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అటువంటి మహాకవులు నా పుస్తకానికి మొట్టమొదట ఆశీర్వచనాలు ఇచ్చారు. అందుకని వారికి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాను నేను. ఆ తర్వాత నేను మళ్ళీ పాటల రంగంలోకి వచ్చాను.
ఆ పాటల రంగంలో మొట్టమొదట నేను నాయుడు బావ పాటలు అనే పుస్తకాన్ని వెలువరించాను. ఆ నాయుడు బావ పాటలకు కూడా బాపు గారు బొమ్మ వేశారు. ప్రముఖ సినీ దర్శకులు బాపు గారు దానికి బొమ్మను వేశారు. అందులో మోటూరు శ్రీనివాసరావు అనే అబ్బాయి మంచి చిత్రకారుడు, ఆయన మిగతా పాటలకు అన్నిటికి బొమ్మలు వేశారు. అది అనేక ఆడియో క్యాసెట్స్ లో ఆ పాటలు కూడా వచ్చాయి. ఓకే, అంటే గాయకులుగా ఎలాంటి పాటలు పాడుతూ వచ్చారండి ఇప్పటి వరకు? నేను ముఖ్యంగా జానపదం ఎక్కువ పాడేవాడిని. నేను జానపదం ఆడిషన్ అయ్యాను ఆకాశవాణికి. ఆకాశవాణిలో కొన్నాళ్ళు జానపద గీతాలు పాడాను. ఆ తర్వాత దూరదర్శన్లో కూడా కొన్ని లలిత గీతాలు పాడాను. ఓకే, మరి కవిగా ఎక్కువగా ఎలాంటి విషయాల మీద రాస్తూ వచ్చారు ఇప్పటి వరకు? నేను ఏదైనా కవికి సామాజిక బాధ్యత ఉండాలని కోరుకునే వ్యక్తిని. సామాజిక బాధ్యతతోనే కవిత్వం రాయాలి. సమాజం పట్ల బాధ్యత లేనివాడు కవిత్వం రాయడం కూడా దండగా అనిపిస్తుంది. అందుకని నేను సామాజిక బాధ్యత కలిగిన కవిత్వాన్ని ఎప్పుడు నేను వెలువరించాను. ఓకే, నా దృశ్యం కూడా దానికి అర్థం పడుతుంది. ఓకే, దృశ్యం కూడా కవితా సంపుటి కూడా మీరు సామాజిక అంశాలను తీసుకుంటారు సార్. అలాగే ఈ వెంకీ నాయుడు బావ పాటలు అన్నారు కదా, అవి కూడా ఎలాంటివి, అంటే జానపదం పాటలా లేకపోతే ఎలాంటివి తీసుకున్నారు? అయితే ఎంకి పాటల ఇన్స్పిరేషన్ తో నాయుడు బావ పాటలనే పేరు పెట్టాను. అయితే అందులో అన్ని జానపద గీతాలు లేవు. ప్రభావతి గీతాలు ఉన్నాయి, దేశభక్తి గీతాలు ఉన్నాయి, జానపద బాణి గీతాలు ఉన్నాయి, లలిత గీతాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరి మా కోసం ఒక పాట పాడి వినిపిస్తారా? తప్పకుండా. అయితే నేను గురువును కాబట్టి గురువు మీద రాసిన ఒక పాటతో ప్రారంభిస్తాను. తర్వాత మళ్ళీ మీకు నచ్చినట్టు వినిపిస్తాను. గురువంటే జ్ఞానదీప్తి, గురువంటే క్రాంతదర్శి, గురువంటే జ్ఞానదీప్తి, గురువంటే క్రాంతదర్శి, బ్రతుకు బాట నిర్మించే మహావ్యక్తి, బతుకు బాట నిర్మించే మహావ్యక్తి, వెలుగుదారి చూపించే మహోన్నత శక్తి, వెలుగుదారి చూపించే మహోన్నత శక్తి, గురువంటే జ్ఞానదీప్తి, గురువంటే క్రాంతదర్శి, అక్షరాలు దిద్దించే అమృత హస్తాలు, లక్ష్యానికి దరి చేర్చే కమ్మని వాక్కులు, శిష్యుల శ్రేయస్సే పరమావధిగా, శిష్యుల శ్రేయస్సే పరమావధిగా, ప్రతిఫలం ఆశించక దీవించే మనసు, ప్రతిఫలం ఆశించక దీవించే మనసు, గురువంటే జ్ఞానదీప్తి, గురువంటే క్రాంతదర్శి. ఓకే వెంకటస్వామి నాయుడు గారు, చక్కటి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ అండి. అయితే ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హలో సప్తగిరి కార్యక్రమంలో శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడుతున్నాం. అయితే చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు 2 సంతూర్ 90 గ్రాముల సబ్బులతో పాటు ₹7 ఆకర్షణీయమైన లింక్ పెన్ ఉచితం. త్వరపడండి. కాలం ముందుకు సాగింది కానీ వయస్సాగిపోయింది, ఇప్పుడందానికి బంగారు ఛాయ వచ్చిందో. కొత్త సంతూర్ ఓ అపూర్వమైన సువాసనతో మరియు బంగారు స్వరూపంతో. ఇప్పుడు 2 సంతూర్ 90 గ్రాముల సబ్బులతో పాటు ₹7 ఆకర్షణీయమైన లింక్ పెన్ ఉచితం. త్వరపడండి. విక్స్ వేపడం వల్ల ఉపశమనపు అనుభూతి ప్రారంభమవుతుంది కేవలం 5 నిమిషాలలో. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు విక్స్ వేపరల్. ఇప్పుడు 2 సంతూర్ 90 గ్రాముల సబ్బులతో పాటు ₹7 ఆకర్షణీయమైన లింక్ పెన్ ఉచితం. త్వరపడండి. హలో సప్తగిరి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకుడు, నటుడు, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, ఉత్తమోపాధ్యాయుడు శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడుతున్నాం. మరిన్ని విషయాలు మాట్లాడదాం. సార్,
మీరు పరిశోధకుడు కూడా కదా, అంటే అసలు ఏ అంశం మీద పరిశోధన వ్యాసాన్ని రాశారు? నేను కృష్ణాపత్రిక సాహిత్య సేవ ఒక పరిశీలన, ముట్నూరు కృష్ణారావు గారి సంపాదకత్వ కాలం అంటే 1902 to 1945, 1902 నుంచి 1945 వరకు ఆ అంశాన్ని తీసుకున్నాను. ఒకే పత్రిక మీద మొట్టమొదట పరిశోధన చేసింది నేనే, అలాగే నేను గర్విస్తున్నాను. ఆ పరిశోధనకి తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పథకం కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా ఒక మాట ప్రేక్షకులు చెప్పాలి, ఏమిటంటే కృష్ణా పత్రికల్ని గంధపు చెక్కల పెట్టెలో పెట్టాలన్నాడు శ్రీశ్రీ గారు, అలా భద్రపరచాలని చెప్పాడు ఆయన. అయితే నేను గంధపు పెట్టెల్లో పెట్టలేదు, కానీ ఆ కృష్ణా పత్రికల జిరాక్స్ కాపీలని ఇప్పుడు నా ఇంట్లోనే దొరుకుతాయి, ఆంధ్రదేశంలో ఎక్కడో దొరకవు. 1902 నుంచి 1945 వరకు సాహిత్యాంశాలు గల కృష్ణా పత్రికలన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఎంతో మంది పరిశోధకులు మా ఇంటికి వచ్చి ఆ పత్రికను చూస్తూ ఉంటారు. ఎవరైనా కృష్ణా పత్రిక అంశాలు కావాలంటే తప్పనిసరిగా నన్ను సంప్రదిస్తే నేను వారికి తప్పకుండా సహకరిస్తాను. గ్రేట్ అండి. మీకోసం కాలర్ రెడీగా ఉన్నారండి, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సార్. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు ఈరోజు ఇంకి పాటల గురించి ఆయన వచ్చేసి గుండె గుంతుకులోనే కొట్లాడుతుంది కుక్కుండా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. గుండె గుంతుకులోనే కొట్లాడుతుంది కుక్కుండా కూర్చుంటుంది సేపు అని చెప్పి ఇంకి గారు నండూరు శివరామ రాశారు. అది నండూరు వారి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలని కోరుతున్నాను. ఓకే, మీరు స్పష్టంగా చెప్పండి సార్. ఓకే, లైన్ కట్ అయిపోయినట్లుందండి. ఓకే, అంటే ఆయన బహుశా మీ ఎంకి పాటల గురించి అడిగినట్లున్నారు. ఏమైనా లేకపోతే ఒక పాట ఏమైనా వినిపిస్తారా? పాట కాకపోయినా మీ కవితల నుంచి ఒక కవిత వినిపించండి. ఎంకి పాటల్లో పాట వినిపించట్లేదు, కానీ నా నాయుడు బాబు పాటల నుంచి ఒక జానపద గీతాన్ని నేను వినిపిస్తాను. అంటు మావిడి తోటకాడ అంటుకోకు మావయ్యా, అంటుకుంటే నా మనసు అంటుకుంటది ఓరయ్యో ఓరయ్యో ఓరయ్యో. అంటు మావిడి తోటకాడ అంటుకోకు మావయ్యా, అంటుకుంటే నా మనసు అంటుకుంటది ఓరయ్యో ఓరయ్యో ఓరయ్యో. నా బుగ్గ గిల్లిపోతే మావి చివురు కెంపుదేరే, నా బుగ్గ గిల్లిపోతే మావి చివురు కెంపుదేరే, నా పెదవి పంట నొక్కితే పాలు కంకి పాలుగారే పాలుగారే పాలుగారే. అంటు మావిడి తోటకాడ అంటుకోకు మావయ్యో, అంటుకుంటే నా మనసు అంటుకుంటది ఓరయ్యో ఓరయ్యో ఓరయ్యో. ఓకే, మీరు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా కొన్ని చేశారు, వాటి గురించి చెప్పండి మాకు. నేను అంటే నా మిత్రుల సహకారంతో అమెరికాలో భాషా గారిని ఉంటారు, ఆయన సరోజిని దేవి గారు, జవహర్ లాల్ గారు, శేషగిరి గారు, వీళ్ళంతా బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థను స్థాపించారు. దాంట్లో భాగంగా రాష్ట్రంలో అనేక చోట్ల వాళ్ళు సహకారాన్ని అందిస్తున్నారు. డోర్నకల్లో ఉన్న దీనికి పిసిసిగా అంటే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా నేను పనిచేస్తున్నాను. అక్కడ 20 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకుంటాం. ఆ దత్తత తీసుకుని నెలకి ఒక్కొక్క పిల్లడికి 250 రూపాయలు చొప్పున వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, బ్యాగులు కానీ, వాళ్ళకి ఏం అవసరం అయితే ఆ వస్తువుని మేమే కొని వాళ్ళని 10th క్లాస్ వరకు చదివిస్తాం. చాలా మంచి విషయం అండి. వాళ్ళల్లో ఎవరైనా ఉత్తమ ప్రతిభ కనిపిస్తే వాళ్ళని ఇంటర్మీడియట్ ఆ తర్వాత చదువులు, పై చదువులు కూడా మేము చదివించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది 5 సంవత్సరాల నుంచి డోర్నకల్లో నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ ఈ దూరదర్శన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కటి సేవ చేస్తున్నారు, చాలా మంచి విషయం. ఇది ఎంతో మందికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే మీరు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కొన్నిటిని, ఆ కార్యక్రమాల గురించి చెప్పండి. అయితే నేను ఒక విషయం గురించి మాత్రం చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రదేశంలో శతాధిక కవి సమ్మేళనాలని చాలా చోట్ల, గుంటూరు కానీ నెల్లూరు వాడు బాగా చేస్తున్నారు ఆ కార్యక్రమాలు, వీళ్ళంతా చేస్తున్నారు. అయితే ఆ శతాధిక కవి సమ్మేళనం అనే కాన్సెప్ట్తో మొట్టమొదట రాజమండ్రిలో నా నిర్వహణలో జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమై
అది ఇప్పుడు విస్తృతంగా ఆంధ్రదేశం అంతా జరగడం, కవులను ఎంతో ప్రోత్సహించడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఆంధ్రదేశంలో చాలా మంది కవులకి అది మేం ప్రారంభించామన్న సంగతి తెలియదు. అందుకని ఈ వేదిక నాకు అది అవకాశాన్ని కల్పించింది. అప్పుడు ఆవన్ సోమసుందర్ గారు అధ్యక్షత వహించారు. 101 మంది రాజమండ్రి కవులే, ఒక్క ఊరు కవులు పాల్గొన్నారు. అదే అందులో విశేషం. అది చాలా గ్రేట్ అండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, తర్వాత మాట్లాడదాము. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అగర్వాల్, ముఖేష్ అగర్వాల్, మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నా. ముఖేష్ అగర్వాల్ గారు మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఈ రోజు మనతో పాటు వెంకటస్వామి నాయుడు గారు ఉన్నారు. సార్, ఒక ప్రశ్న అడగాలి. అది 1 డే బిఫోర్ రాజేష్ ఖన్నా చనిపోయింది. ఆ ఫిల్మ్ లో ఎంత మంచి మంచి పాట అప్పుడు తయారైతుంది. ఇప్పుడు అది పాట అది టైప్ ఇప్పుడు తయారైతుంది. ఇదంతా డిఫరెన్సెస్ ఎందుకు వస్తుంది? ఆ టైంలో అంత మంచి పాటలు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నారు. మొత్తం సారాంశం అదండి మీరు అడిగేది? ఓకే, రాజేష్ ఖన్నా టైంలో అంత మంచి పాటలు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటున్నారు సార్. ఎందుకంటే తెలుగు భాష పట్ల ఇప్పుడు ఎవరికి శ్రద్ధ లేకుండా పోతుంది. ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ఎవరు చదివే ఓపిక ఎవరికి కనపడడం లేదు. అది మన విద్యా వ్యవస్థనండి, లేదా మన విధానాలండి, ఏదైనా కారణం కావచ్చు. అందుకే భాష మీద సాధకారిత లేనప్పుడు సాహిత్యం కూడా అలాగే ఉంటుంది. తెలుగు వచన కవిత్వం మీద కూడా అదే విమర్శ ఉంది. పల్చనైన కవిత్వం రాస్తారు. దానికి కారణం ఏంటంటే భావాన్ని వ్యక్తం చేయడానికి మంచి భాష కావాలి. మంచి భాష ఉన్నప్పుడు ఆ భావం నిజంగానే ప్రజల మధ్య హృదయాల్లో గూడు కట్టుకుంటుంది. అటువంటి సాహిత్యం రావాలంటే తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల మన తెలుగు ప్రజలు మరింత ఆసక్తిని కనబరచాలి. అలాగే తెలుగు కవులు మరింత గొప్పగా సాహిత్యాన్ని చదువుకొని వారు కూడా రాణిస్తే ఇటువంటి అపవాదం మనకుండవు. ఓకేనండి, మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని తర్వాత మాట్లాడదాం. హలో సప్తగిరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో సప్తగిరి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు మన సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడుతున్నాం. వెంకటస్వామి నాయుడు గారు, మీరు ఇందాక అన్నారు ఇప్పుడున్న విద్యా విధానం కానివ్వండి, లేకపోతే ఎందుకనో మన తెలుగు కాస్త పలచబడిపోతుంది అని. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు కదా మీరు. ఒక ఉపాధ్యాయుడిగా మీ అనుభవాలు చెప్పండి. నేను తెలుగు భాషా బోధకుడిని. నేనే చింతిస్తూ ఉంటాను కొన్ని విషయాలు చూసి. అచ్చులు హల్లులు నేర్పడంలోనే అసలు ఉపాధ్యాయులు పెచ్చులు తీసేస్తున్నారు పిల్లలకి. ఎందుకంటే అచ్చులు హల్లుల్లోనే కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. ఆహా అని రాస్తుంటారు. అంటే అక్కడే వాళ్ళ శ్రద్ధ లేనప్పుడు పిల్లడికి మిగతా ఏం నేర్పిస్తారు? నాది అది ప్రాథమికమైన క్వశ్చన్. ముఖ్యంగా తెలుగు అధ్యాపకులు తెలుగు భాష పట్ల ప్రేమను పెంచుకోవాలి. తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా చదవాలి. అది చేయడం లేదని నేను అనుకుంటున్నాను. ఏదో వృత్తి కోసం ఆ తెలుగును నేర్చుకుంటున్నారు, అలాగే చెప్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు తెలుగు భాషను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఉపాధ్యాయులు కూడా ఉంటారు, వారానికి ఒకసారి 3 రోజులు చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అటువంటి దీనస్థితికి తెలుగు భాష దిగజారిందని నేను అనుకుంటున్నాను. అందుకని అటు ప్రైవేట్ యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం, ప్రజలు కూడా చిత్తశుద్ధితో ఈ తెలుగు భాష పట్ల ప్రేమను పెంచుకుంటే తెలుగు తప్పనిసరిగా మళ్ళీ చచ్చిపోదని నమ్మకం మాత్రం నాకు ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా మీ అభిప్రాయం అది. అలాగే మీరు స్కౌటింగ్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కదండి, దాని గురించి కూడా చెప్పండి. నేను సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్కి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్గా ఉన్నాను. నిజంగా ఒక ఉద్యమంలో భాగం పంచుకుంటే ఏ స్థాయికి ఎదగలం అనేది నాకు ఆ స్కౌట్ ఉద్యమం నేర్పించింది. ఆ స్కౌట్ ఉద్యమంలో ఉండబట్టే నన్ను సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఇండియన్ రైల్వేస్ నన్ను లండన్లో చేమ్స్బర్గ్లో జరిగిన వరల్డ్ జంబోరీకి అంటే స్కౌటింగ్ ఉద్యమం బైడెన్ పావెల్ ప్రారంభించి 100 ఏళ్ళైన సందర్భంగా అక్కడికి మమ్మల్ని పంపించారు. ఆ సందర్భంగా అక్కడ నేను ముఖ్యంగా షేక్స్పియర్ పుట్టిన ఊరు స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఎవన్ అక్కడికి వెళ్ళాను. అక్కడ షేక్స్పియర్ ఇంటిని సందర్శించి ఆ రోజు నేను ఎంతో ఆనందానికి, ఉద్వేగానికి గురయ్యాను. అటువంటి మహానుభావుడి ఊరిని చూసే అవకాశం ఈ స్కౌటింగ్ ఉద్యమం నాకు కల్పించింది. అందుకని మా ఇండియన్ రైల్వేస్కి, ఆ అధికారులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, వెంకటస్వామి నాయుడు గారు, మీ రచనలు కొన్ని ఇతర భాషల్లో కూడా అనువదించబడ్డాయి కదా, ఏ భాషలోకి అనువదించారు? నా రచనలు హిందీలోకి, ఆంగ్లంలోకి,
అలాగే నాయుడుబాబు పాటల గురించి ఒక విషయం చెప్పాలి. అవన్నీ ఒరియాలోకి అనువాదం అయ్యాయి. మొత్తం అయ్యాయి. ఆ ఒరియాలో ఆకాశవాణిలో ఆ పాటల్ని పాడి వినిపించారు. సంజీవరావు గారిని, ఆయన ఒక ఇంజనీరు, ఆయన ఆ పాటలను అనువాదం చేశారు. ఆ పాటల పుస్తకాన్ని మేము ఇంటర్నేషనల్ రైటర్స్ ఫెస్టివల్ అని అంబాలా క్యాంట్లో జరిగింది, 4th ఇంటర్నేషనల్ ఫెస్టివల్. అందులో ఆ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించాం. నాయుడుబాబు పాటలకి ఇంకొక విషయం ఏంటంటే, ఇది 60 మంది తెలుగు ప్రజలు ఉన్నది చోట. అంటే మేము ఒకసారి సిమ్లాకి వెళ్ళాం. సిమ్లాకి వెళ్ళినప్పుడు ఈ స్కౌట్ క్యాంప్లోనే సిమ్లాకి వెళ్ళాం. ఆ సిమ్లాలో 60 మంది తెలుగు వారి మధ్య అక్కడ ఈ పుస్తకాన్ని, తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఈ పుస్తకంలో మరొక విశేషం. ఓకే, అంటే కవి, గాయకుడు, నటులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు 2011 నంది నాటక ఉత్సవాలకి పద్య నాటక స్క్రూటినీ జడ్జిగా వ్యవహరించారు. అప్పుడు మీ అనుభవాలు, అనుభూతులు చెప్పండి. పద్యం చచ్చిపోతుంది అని చాలా మంది అంటుంటారు, కానీ నేను నిజంగా ఆ పద్య నాటకాలు చూడడానికి ఆంధ్రదేశం అంతా పర్యటించాను. 19 జిల్లాలు పర్యటించినప్పుడు మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఎన్నో సమాజాలు ఈ పద్య నాటకాన్ని ప్రదర్శించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎంతో మంది మహా నటులు, గాయకులు ఆ పల్లెటూళ్ళలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా వెలుగులోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడం నిజంగా గర్వకారణమైన విషయం. వాళ్ళెంతో ప్రోత్సాహం లభిస్తుంది వాళ్ళందరికీ. ఈ రూపంగా అయినా ఈ నాటకోత్సవాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇంకొక చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హలో సప్తగిరి కార్యక్రమంలో సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో కబుర్లు ఒక చిన్న విరామం తర్వాత. హలో సప్తగిరి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారితో మాట్లాడుతున్నాం. కవి, గాయకులు, నటులు, పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. మరి వారితో మాట్లాడడానికి కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, చెప్పండి మ్యామ్. నుండి పల్లం మాధవీలత. మాధవీలత గారు. అవునండి, నమస్తే అమ్మా. నమస్తే సాధనాల గారు, బాగున్నారా? చాలా సంతోషం అండి. ఈ రోజు ఇలా మన సప్తగిరిలో మీతో పరిచయం గురించి అనుకోకుండా, అంటే కార్యక్రమాలు ఒక్కోసారి మన మిత్రులవి కూడా మిస్ అవుతుంటాయి. ఈ రోజు చూడడం అన్నది మీ ఒక సాహిత్య పరంగా ఉన్న ఉద్యోగ పరంగా మీరు ఎదిగిన అన్ని తెలుసుకోవడము, ఇవంతా కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు చూడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నాకు అప్పటి మీ లాలి పాట ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా తప్పకుండా. నాకు చాలా ఇష్టమైన పాట అది. అయితే నేను గతంలో ఒకసారి పాటల పల్లకిలో ఆ పాటను వినిపించాను. అందుకని మీకోసం మళ్ళీ ఒక్కసారి ఒకే చరణాన్ని వినిపిస్తాను. తప్పకుండా, చాలా సంతోషం. శుభాభినందనలు మరొకసారి. ఓకే, ధన్యవాదాలమ్మా. బంగారు కొండ, నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో, అది పాలకుండ, మురి పాలకుండ. బంగారు కొండ, నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో, అది పాలకుండ, మురి పాలకుండ. తెలుసుకొని మసలుకో, నిన్ను వీడకుండా, నిన్ను వేడకుండా. లాలి జోజో, లాలి జోజో, లాలి జోజో, లాలి జోజో. బంగారు కొండ, నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో, అది పాలకుండ, అమ్మ మనసు చూసుకో, అది పగలకుండా. ఓకే, చాలా బాగుందండి. మీరు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు, అలాగే మీ కవితలకు కూడా అవార్డ్స్ అందుకున్నారు. మరి ఒక్కసారి మాకు అవార్డ్స్ అన్నిటి గురించి చెప్తారా? తప్పకుండా. నా దృశ్యానికి 1991లో తడకమట్ల సాహిత్య పురస్కారం, 89లో సమతా రచయితల సంఘం పురస్కారం వచ్చింది. అలాగే ఉత్తమ ఉపాధ్యాయుడిగా వరంగల్ జిల్లా నుంచి నాకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అలాగే మా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతి సంవత్సరం నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగానే గుర్తించి గౌరవిస్తుంది. మా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. నాకు సీనియర్ డిపో అవార్డు,
డిఆర్ఎం అవార్డు, సిపిఓ అవార్డు 2 సార్లు వచ్చినాయి. అందుకని నేను ఈ సందర్భంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 1994లో అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం 18 భాషల్లో కవిత పోటీలు పెట్టింది పర్యావరణం మీద. అప్పుడు తెలుగు భాష నుంచి కూడా నాకు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. చాలా అభినందనీయమండి. అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అన్నారు ఆకాశవాణి దూరదర్శన్తో నా అనుబంధం చాలా గట్టిది అని. దూరదర్శన్లో మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, మీ అనుబంధం గురించి చెప్పండి. దూరదర్శన్లో నేను అనేక డాక్యుమెంటరీలు అంటే నందీశ్వర క్షేత్రం, శ్రీకాళహస్తి మీద, ద్రాక్షారామం మీద, అలాగే కొండపల్లి బొమ్మల మీద అంటే కొయ్య బొమ్మల తల్లి కొండపల్లి అనే డాక్యుమెంటరీస్కి నేను స్క్రిప్ట్లు రాశాను. అలాగే మొట్టమొదట నేను మీనాని ఇదే వేదిక నుంచి నేను ఇంటర్వ్యూ చేశాను అప్పట్లో, సినీ నటి మీనాని. అలాగే నన్ను కూడా దూరదర్శన్ ఇంటర్వ్యూ చేసింది. అలాగే దూరదర్శన్లో నేను మా డోర్నకల్లో పిల్లల చేత 4 పాటలు పాడించాను, విజయవాడ కేంద్రం నుంచి రికార్డ్ చేశారు. వీటన్నిటికీ శైలజ మేడం గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. అలాగే చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. అలాగే మన కథా వీధి అని శైలజ సుమన్ గారు అంటే ఉత్తమ కథల్ని ఎపిసోడ్స్ గా తీశారు. అందులో గురజాడ అప్పారావు దిద్దుబాటు కథలో కూడా నేను నటించాను. అలాగే నేను రాసిన పాటల్లో కూడా హీరోగా నటించాను. ఓకేనండి, మిమ్మల్ని కలుసుకోవడం, ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం, అలాగే మిమ్మల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేయడం మరొకసారి, అంటే మీరు చాలా సుపరిచితులు అయినా కూడా మీతో ఇంతసేపు ముచ్చటించి మీ మనోభావాలను తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. హలో సప్తగిరి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన దూరదర్శన్ కూడా ధన్యవాదాలు. వీక్షించిన ప్రేక్షకులకి నమస్కారాలు. మరి ఇదండి ఇవాటి హలో సప్తగిరి కార్యక్రమం. మరి